ఇవాళ వాస్తవంగా రాత్రి 10:30-11 గంటలకి ఇవాళ ప్రెస్ మీట్ పెడతా అని చెప్పంగానే మీ అందరు కూడా పెద్ద ఎత్తున వచ్చినందుకు మరియు ప్రత్యేకంగా కరీంనగర్ హెడ్ క్వార్టర్ నుంచి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ చాలా సీరియస్ అలిగేషన్ ఈ ప్రభుత్వం మీద నేను చేయబోతా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం ఎమ్మెల్యేగా నేను ఉన్నప్పటికీ నా ఫోన్ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తుందని చెప్పి నేను ఆరోపిస్తా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నాతో పాటు మా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేది, ప్రతి ఎమ్మెల్సీది, ప్రతి ఎంపీ ఫోన్ కూడా ట్యాప్ చేస్తా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వీళ్ళు ఖచ్చితంగా ట్యాప్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే మేము ఎటు పోయినా, ఏడికి వచ్చినా, ఏం మాట్లాడినా వీళ్ళకి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉంటా ఉన్నది. వీళ్ళకి ఇన్ఫర్మేషన్, మా పర్సనల్ ఇన్ఫర్మేషన్ వీళ్ళకి ఎట్లా వస్తా ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా ఈ ప్రభుత్వము ఎమ్మెల్యేలది, ఎమ్మెల్సీలది, ఎంపీలది ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పి నేను సీరియస్ గా అనుమానిస్తున్నాను. ఎందుకంటే దీనికి నేను ఉదాహరణ చెప్తా. నిన్న మానకొండ శాసనసభ్యుడు మంత్రి గారి ఇంట్లో హైదరాబాద్ లో నిలబడుకుంటూ ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఏమని ఇంటర్వ్యూ ఇచ్చిండు? దాంట్లో ఇవాళ మానకొండూరు సిఐ గారికి సిపి గారి టెలికాన్ఫరెన్స్ వస్తలేదు, సిపి గారు మానకొండూరు సిఐ గారితో మాట్లాడతలేరు అని అన్నారు. మరి నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని, మరి సిపి గారు టెలికాన్ఫరెన్స్ పెట్టుకునేది అనేది అది అబ్సల్యూట్ పోలీస్ ఇంటర్నల్ విషయము. మరి ఈయనకి ఈ సిఐకి టెలికాన్ఫరెన్స్ పెడతలేరు అని ఎట్లా తెలిసింది ఎమ్మెల్యే గారికి అని నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా సిపి గారి ఫోన్ ని కూడా, కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రతి ఆఫీసర్ ఫోన్ ని కూడా ఈ ప్రభుత్వం ట్యాప్ చేస్తుందని స్వయంగా ఒక అధికార పార్టీ శాసనసభ్యులు మంత్రి గారి ఇంట్లో నిల్చొని ఇంటర్వ్యూ ఇచ్చిండ్రంటే దీని అర్థం ఏంటిదని నేను అడుగుతా ఉన్నాను. ఇలా పోలీస్ వాళ్ళకే, ఇలా పోలీస్ కరీంనగర్ సిపి ఐపీఎస్ ఆఫీసర్ తను కరీంనగర్ సిపి గారి ఫోన్ ట్యాపే మీరు చేసినప్పుడు ఎమ్మెల్యేలుగా మా ఫోన్ ట్యాప్ చేస్తలేరనే గ్యారంటీ ఏంది అని నేను అడుగుతా ఉన్నాను. నిజంగా మీరు ట్యాపింగే చేయలేదని మీరు అంటే మరి సిపి గారు ఈ సిఐకి టెలికాన్ఫరెన్స్ పెట్టలేదని మీకెట్లా తెలుసు? జవాబు చెప్పాలి. ఉట్టి ఆరోపణలు చేసుడు కాదు, నేను ఉన్న వాస్తవాలు ఎవిడెన్స్ తో సహా మీకు చెప్తా ఉన్నాను. ఇవాళ పోలీస్ యంత్రాంగం అంటేనే ఒక సెక్యూరిటీ వింగ్. మన కరీంనగర్ జిల్లాలో ప్రజల సేఫ్టీ చూసుకునే వింగ్. అట్లాంటి వింగ్ సంబంధించిన పోలీస్ వింగ్కే మీరు ఫోన్ ట్యాపింగ్ సీఎం గారు చేస్తున్నారంటే, ఈ ప్రభుత్వం చేస్తున్నదంటే ఎంత సిగ్గుచేటు అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఒక సిపి గారే ఫోన్ ట్యాప్ చేసినప్పుడు మా ఎమ్మెల్యేల ఫోన్ ట్యాప్ ఎందుకు చేయరు మీరు? ఖచ్చితంగా మా ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ కూడా మీరు ఖచ్చితంగా చేస్తున్నారు అనేది ఇదే ఒక పెద్ద ఉదాహరణ. నాకు ఎప్పటి నుంచో డౌట్ ఉన్నది, వీళ్ళు మా ఫోన్లు ట్యాప్ చేస్తా ఉన్నారని. నిన్న స్వయంగా అధికార పార్టీ ఎమ్మెల్యే గారు మాట్లాడిన తర్వాత ఇక కన్ఫర్మ్ అయిపోయింది వీళ్ళు ఫోన్ ట్యాప్ చేస్తున్నారని. నేను మీకు ఒక్కసారి నిన్న కరీంనగర్ లో, నిన్న హైదరాబాద్ లో మానకొండ శాసనసభ్యుడు మాట్లాడిన వీడియో ఒక్కసారి మీ ద్వారా వినిపిస్తా. యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడట్లేదు అంటే ఆయనకు మెమోలు ఇవ్వడానికి సిద్ధంగా అయ్యిండు, ఆయన దగ్గర ఉన్న స్టాఫ్ తీయడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆయనతో కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడట్లేదు అంటే ఏమంటుండు క్లియర్ గా? కాన్ఫరెన్స్ కాల్ అనేది
ఇంటర్నల్ గా సిపి గారు సిఐకి పెడతలేరు అంటారు. ఈయనకి ఎట్లా తెలుసు అనేది నాకు కావాలి ఆన్సర్. ఎమ్మెల్యే గారికి మంత్రి గారికి ఎట్లా తెలుసు సిపి గారు ఈయనకి సిఐకి కాన్ఫరెన్స్ పెడతలేరు అనే ముచ్చట ఎట్లా తెలుసు అనేది ఖచ్చితంగా యావత్ తెలంగాణ ప్రజలకి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.